శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పూర్వం కలియుగాన అతడు చంద్రుని గోత్రంలో ఉద్భవించెను. అతనికి 32 వయసున్నప్పుడు విజయయాత్ర ప్రారంభించెను. 20 సంవత్సరముల పాటు అతడు సర్వత్రా సర్వభూతాలను మానవులను అందరినీ చంప మొదలుపెట్టెను. మహాక్రూరకర్మచే సర్వమును ధ్వంసం చేసి పృథివీయందు అతడు బీజములు మిగిల్చెను. అధార్మికులు పాపాచరణలైన వృషులను అను వారిని పరస్పరం కోపగింపచేసి ఆకస్మికంగా వారిని క్రోధోద్దీప్తులను చేసి అతడు స్వాధీనం చేసుకొనను. ఆ తర్వాత గంగా యమున నదుల మధ్య ప్రదేశంలో అతడు తన అనుచరులతో సహితం శాంతియుత నిష్ఠతో నివాసం చేసెను. పిమ్మట అతడు కల్పం గతించగా వేలాది మ్లేచ్ఛరాజులను తన సైనికులతో వినాశనం చేసి తన వారితో తన శాశ్వత వాసానికి వెళ్ళెను. యుగాంతమున సంధ్యాంశకాలం సంప్రాప్తించగా అక్కడక్కడనే కొలది మంది జనులు మిగులుదురు. వారందరూ విపరీత గ్రహయోగం చే దురదృష్టవంతులు. వారిలో చాలామంది లోభావిష్టులు. గుంపులు గుంపులుగా ఒకరినొకరు కొట్టుకొని పరస్పరం గాయపరుచుకొనిరి. అరాచకం ప్రబలింది. యుగవశంన సంక్షయం సంప్రాప్తం కాగా ప్రజలు పరస్పరం భయం చే బాధితులైరి. వారు వ్యాకులత్వం చెందిరి. భ్రష్ట మనస్కులై పరిభ్రాంతులైరి. వారు గృహములను భార్యలను విడిచిపెట్టిరి. స్వప్రాణములపై ఆశ వదులుకొనిరి. బ్రతికి బట్టగలము అనే ఆశ వారికి పోయింది. నిష్కారణంగా వారందరూ విశేషంగా దుఃఖితులైరి. స్మృతుల మీద ఆధారపడిన ధర్మం నశించింది. ప్రజలు ఒకరినొకరు చంపుకొనిరి. వారు మర్యాదారహితులనగా ఏది మంచో ఏది చెడో తెలుసుకునే విచక్షణ లేనివారు, స్నేహరహితులు, సిగ్గు వదిలిన వారు, తమవారు లేనివారు, నిరాక్రందులు, ఏడుపుడు విడిచిన వారు, ధర్మం ప్రతిహతం కాగా 25 అంగుళాల వారి చిన్న శరీరం కలవారేరి. పూర్వం 52 అంగుళాల ప్రమాణంలో ఉండేవారు. విషాదంతో ఇంద్రియాలు సంక్షోభం చెందగా బుద్ధి పోగొట్టుకొనిరి. వారు పిల్లలను భార్యలను విడిచి పారిపోయిరి. ప్రజలు అనావృష్టి చే కొట్టబడిరి. దుఃఖితులైరి. వ్యావసాయిక కార్యాలు విడిచిరి. తమ దేశ ప్రాంతాలు విడిచిరి. ఇతర ప్రదేశాలకు వెడలిరి. ఇక వారు సముద్ర ప్రాంత ప్రదేశాలను, నదీ ప్రాంతాలను, పర్వత ప్రదేశాలను ఆశ్రయించిరి. సుదుఃఖితులై మాంసంతో, ఫలములతో, దుంపలతో జీవించిరి. వారు ఆకులను, తోళ్లను, వస్త్రములనుగా ధరించిరి. ధర్మక్రియాదులను వారు విడిచిరి. వారి కుటుంబములను విడిచిపెట్టిరి. సమాజ ధర్మాలైన వర్ణాశ్రమ విధుల నుండి భ్రష్టులైరి. భయోద్రిక్తమైన సాంకర్య జీవితం పొందిరి. అట్టి పరమ నీచ స్థితిని వారు పొందిరి. ఏ కొందరో అల్పసంఖ్యాకులు ప్రజలు మిగిలిరి. వార్ధక్యం చే, వ్యాధుల చే, ఆకలి చే బాధితులైరి. దుఃఖం చే నిర్వేదం పొందిరి. నిర్వేదం చే విచారణా స్థితికి చేరిరి. విచారణం వలన సామ్యావస్థకు చేరిరి. సామ్యావస్థ వలన జ్ఞానస్థితికి చేరిరి. ఆ జ్ఞానస్థితి నుండి ధర్మశీలత్వం కలుగును. ఈ విధంగా కలియుగాన మిగిలిన వారు ఉపశమనం పొందిరి. మనోనిగ్రహం పొందిరి. యుగాంతం పరిణామం పొందుచుండగా ప్రజలు నిద్రపోయినట్లు, ఉన్మత్తులైనట్లు, సమ్మోహితులై, విభ్రాంత మనస్కులై అహోరాత్రములు ఉందరు. భవిష్యత్తు అనివార్యం బలీయం అగుట వలన కృతయుగం వచ్చింది. పవిత్రమైన కృతయుగం ప్రవర్తించుట ఆరంభమైనప్పుడు కృతయుగపు ప్రజలు కలియుగం నుండి మిగిలిన వారి వలన జన్మించిన వారు అప్పటికి ఉన్న సిద్ధులు అదృశ్యులై సంచరింప ప్రారంభించిరి. సప్తర్షులు కూడా అచట వ్యవస్థితులై ఉన్నారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు బీజస్థానీయులై సంచరింప మొదలెడిరి. అనగా వారే రాబోవు సంతతులకు మూల బీజములుగా పరిగణించబడుచున్నారు. ఆ సమయాన వారు కలియుగం వలన పుట్టిన వారితో సమానులుగా ఉన్నారు. వారిలో ఎట్టి భేదము లేదు. సప్తర్షులు వారికి తదితరులకు ధర్మమును వివరించరు. ధర్మము వర్ణాశ్రమాచార ప్రవర్తనంతో కూడుకొని ఉంది. అది 2 విధాలు. శ్రౌతం వేదములందు విధించబడింది. స్మార్తం స్మృతులయందు విధించబడింది. ప్రజల కొరకు కృతయుగాన ధర్మం ధర్మకార్యానువర్తనలందు ప్రతిష్ఠితమై ఉంది. శ్రౌత స్మార్త ధర్మముల కృతయుగాన సప్తర్షులను నిరూపించ వానిలో కొన్ని ధర్మాలు ఆ యుగం యొక్క అంతం వరకు ధర్మం యొక్క వ్యవస్థార్థం నిలిచి ఉండను. ఇచ్చట యుగక్షయం వలన ఇది జరుగును. మునులు మన్వంతర కాలం వరకు అధికారమున ఉందరు. అది ఎట్టిది అనగా అరణ్యమందలి గడ్డి మొదలైనవి దావాగ్ని చే కాలిపోవును. కానీ ఆ గడ్డి మొదలగు వాని యొక్క వేర్లు కాలిపోక అట్లే నిలిచి ఉండను. ఆ మిగిలిన గడ్డి వేర్ల నుండి మొలకలు ఉదయించినట్లు కృతయుగమందులు ప్రజలు కలియుగ ప్రజల నుండి వృద్ధి పొందెదరు. ఈ విధంగా యుగముల వరుసకు అవిచ్ఛిన్నత్వం ఉండను. ఒక యుగంతో సంబంధం చెడక వేరొక యుగంతో మన్వంతరం సమాప్తమగు వరకు ఉండను. సుఖము, ఆయుర్దాయం, బలము, రూపము, గుణము అనగా ధర్మము, ఐశ్వర్యం, ప్రేమ ఇవన్నీ వచ్చే యుగములందు 3 వంతులు క్షీణించును. యుగ సంబంధమైన ధర్మసిద్ధులు, పవిత్రత్వం సంధ్యాంశయందు క్షీణించును.
ప్రతిసంధి 2 యుగముల మధ్య సంక్రమం. బ్రాహ్మణులారా, ప్రతిసంధి ఈ విధంగా నాచే కీర్తించబడింది. సమస్తమైన 4 యుగాలకు ఈ విధమైన లెక్కింపే జరుగును. ఈ 4 యుగముల సంక్రమణం 1000 రెట్ల గుణింపగా ఇది బ్రహ్మకు ఒక పగలుగా చెప్పబడింది. ఇందు అర్జవత్వము, జడస్వభావం, ప్రాణుల అన్నింటి యందు యుగక్షయ లక్షణం కనిపించును. ఇదే అన్ని యుగాలకు లక్షణంగా చెప్పబడింది. ఈ చతుర్యుగముల సంఖ్య 71 చే గుణించగా అది క్రమంగా సంక్రాంతి చెందగా, అనగా క్రమంగా పరివృత్తి చెందగా అకాల ప్రమాణం వరకు మన్వంతరం కలదు. అకాల ప్రమాణానికి మన్వంతరం అందరు. 71 చతుర్యుగములు ఒక మన్వంతరం మగను. ఈ 4 యుగంలో ఏదియో ఏ క్రమంలో జరుగునో అదే విధంగా అదే వరుసలో ఇతర యుగములందు జరుగును. ఈ విధంగా భేదములు కూడా ప్రతిష్ట యందు ఉత్పన్నములగుచుండును. అట్టివి 35. అవి వాని పరిమితులకు తక్కువగాని ఎక్కువగాని ఉండవు. ఈ విధంగా యుగములతో సహా కల్పంలో స్వలక్షణాలతో కలుగుచుండును. ఇదే యుగముల లక్షణం. యుగ స్వభావం వలన యుగముల యొక్క పరివర్ణనముల చిరకాలం నుండి జరుగుచున్నదో ఆ విధంగానే భూత సంస్థితి క్షమోదయములతో కలిగి ఒక విధంగా శాశ్వతంగా ఉండదు. ఈ విధంగా జరిగిపోయిన ముందు జరగవలసిన సర్వయుగముల యొక్క లక్షణములన్నీ మన్వంతరములలో క్రమంగా సూక్ష్మంగా వివరించబడినవి. ఒక మన్వంతరం వర్ణించబడితే అన్ని మన్వంతరంలో వర్ణించబడినట్టు గ్రహించాలి. అట్లే ఒక కల్పం వర్ణించబడితే ఇతర కల్పములు వర్ణించబడినట్లు తెలుసుకోవాలి. ఈ విధంగానే రాబో మన్వంతర కల్పములందలి పరిస్థితులు కూడా పండితులచే అనుమాన లక్షణాలను బట్టి తెలుసుకోవాలి. భూత భవిష్యత్ మన్వంతరాలలో సర్వజీవులు సమానమైన అభిమానం ఒకే పేర్లతో ఉంటారు. ఈ మన్వంతరంలో అధికారులైన అష్టవిధములైన దేవతలు, ఋషులు, మానవులు అందరూ వారి ప్రయోజనం దృష్ట్యా సమానులే. పూర్వయుగమందు భగవానుడు వర్ణాశ్రమాల యొక్క విభాగమును కల్పించును. ఈ విధంగానే యుగ స్వభావాలను కూడా ఆ ప్రభువు విధించును. వర్ణముల యొక్క ఆశ్రమాల యొక్క విభాగాలు యుగములు యుగ సంబంధమైన సిద్ధుల ఆనుషంగముల నుండి కావలసిన ఫలితంగా వర్ణించబడినవి. ఇక సృష్టి యొక్క సర్గమును గ్రహించము. యుగముల యొక్క స్థితిని క్రమంగా విస్తరించి వర్ణించెదను. యుగ ప్రజా లక్షణం. సూతుడు ఇట్లు చెప్పను: యుగ యుగాలందు ఎవరు పుట్టుదురో వారిని గురించి నా వల్ల తెలుసుకొనము. వారు అసురులు, సర్పజాతులు, గాంధర్వులు, పైశాచులు, యక్షులు, రాక్షసులు. వారు ఏ యుగమున పుట్టుదురో వారి జీవిత ప్రమాణం ఎంత ఉండనో తెలుసుకొనము. పిశాచులు, అసురులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, పన్నగులు వీరందరూ కృతయుగాన పుట్టుదురు. వారి ఎత్తు, వారి శరీర పరిమాణం సమానం. దేవజన్ములైన ఈ అష్ట ప్రజాశాఖలు వారి వారి అంగుళ ప్రమాణాలను బట్టి 92 అంగుళాల ఎత్తువారు. ఇది వారి శరీర పోషణాన్ని బట్టి కలుగును. వారి వారి స్వాభావిక ప్రమాణంగా గ్రహించబడును. సంధ్యాంశక మందు వర్తించే మనుషులు దేవజన్ముల ఉన్నతి కంటే 7 అంగుళ ప్రమాణం ఎత్తు తక్కువ, అనగా వారు పొట్టివారు. దేవాసురుల శరీర ప్రమాణం 158 అంగుళములుగా కలియుగాన పుట్టిన వారు తలంతురు. కలియుగంలో పుట్టినవారు వారు ఉన్నతి తల నుండి పాదం వరకు వారి అంగుళ ప్రమాణాలను బట్టి 84 అంగుళములు, 84 అంగుళాలు. మానవుల ఎత్తు యుగాంశక యుగమునందు, అనగా యుగముల మధ్యకాలంలో అన్ని యుగకాలముల యందు భూత భవిష్యత్ కాలాలలో తగ్గుతూ ఉండును. స్వకీయాంగుల ప్రమాణాన్ని బట్టి నరుడు అష్టతాళ ప్రమాణం కలవాడు. ఈ గుణమత అన్ని అంగుళాలను బట్టి ఆపాద తల మస్తిష్కం ఎవడు నవతాళ ప్రమాణగునో అతని చేతులు మోకాళ్ళ వరకు పొడవుగా ఉండును. అతన్ని దేవతలు కూడా పూజింతురు. వారి వారి కర్మలను అనుసరించి క్రమంగా భిన్న భిన్న యుగాలలో ఆవుల యొక్క, గుర్రముల యొక్క, ఏనుగుల యొక్క, మహిషముల యొక్క, స్థావరముల యొక్క ఎత్తులు ఈ పనిచే పొడుగు పొట్టితనం పొందుచుండునని గ్రహించవలను. పశువుల మూపురములు 76 అంగుళముల ఎత్తు. ఏనుగుల యొక్క ఎత్తు మొత్తం 108 అంగుళాలు. చెట్ల యొక్క ఎత్తు మొత్తం 108 అంగుళాలు. చెట్ల యొక్క పొడుగు 1000 అంగుళాలు, 40 అంగుళాలు మరియు 50 యవలు, అనగా 4 అంగుళాలు, 50 యవలు, 12 యవలు. మనుష్య శరీర సంస్థితి ఎట్టిదో దేవతల శరీర సన్నివేశం అటువంటిదే. తత్వాన్ని గురించి ఆలోచించిన దాన్ని గ్రహించవచ్చు. బుద్ధి విశేషణమున ఏ జీవిని అతిశయించని శరీరము దేవతల శరీరం అనబడను. అట్లే తన్ను అతిశయించుటకు వేరొకటి కలిగినట్టుది మనుషుల దేహంగా చెప్పుదురు. ఈ విధంగా దివ్య మనుషుల భావములు వర్ణించబడ్డవి. సర్వత్రా పశువులు, పక్షులు, స్థావరములు, అనగా స్థిరముగా ఉండినవి ఉపయుక్తములైనవి. ఉదాహరణకి ఆవులు
మేకలు, గొర్రెలు, గుర్రములు, ఏనుగులు, పక్షులు మరియు చెట్లు. ఇవి అజ్ఞాతులైన పవిత్ర కర్మలయందు ఉపయుక్తములు. అందుకే అన్ని విధముల అవి యజ్ఞాలకు అర్హములు. అవి దేవతాదేహములందు పుట్టినవి. అందువల్ల అవి ఆ దేవతా రూపమున ఉన్నవి. దేవతల యొక్క శుభస్వరూపములు యథాశయ్యోపభోగములు కోరుకొన్నట్టి ఊహకు అనుకూలంగా అనుభవించదగినవి, స్థావరములు జంగమములు అయినట్టువి, సుందరములైనట్టువి వానితో ప్రజలు సుఖమును పొందిరి. అది రూపానురూపములకు ప్రమాణమునకు తగినట్టువి. ఇక సత్పురుషులు సాధువుల గురించి వివరించదను. సత్ అను పదము బ్రహ్మను గురించి తెలుపును. అది కలిగిన వాడు సంతః. ఇది బ్రహ్మతో వారు పొందిన తాదాత్మ్యాన్ని అనుసరించి వారికి బ్రహ్మతోడి తాదాత్మ్యం చెప్పబడును. జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, విషయాస్వాదనను అనుసరించి ఎవరు కోపగించరో సంతోషించరో వారు ఇంద్రియాలను జయించిన వారు. నియతేంద్రియులు, అష్టలక్షణ కారణాలను జయించిన వారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు సాధారణములైన సామాన్య ధర్మములందు వైశేషిక ధర్మములయందు నియుక్తులొకట వలన ద్విజులైరి. ద్విజులు అనగా 2 జన్మలు కలవారని అర్థం. తన వర్ణమునకు ఆశ్రమానికి నియుక్తములైన ధర్మములందు నియుక్తుడు స్వర్గస్థితి యందు ధర్మములను ఆచరించుచు శ్రౌత స్మార్త ధర్మముల జ్ఞానం వహించి ఉండుటచే అతడు ధర్మజ్ఞుడు అని పిలువబడును. బ్రహ్మచారి గురువు యొక్క హితం కోరి గురువు యొక్క క్షేమానికి పనిచేయచు విద్యా సాధనకు ప్రయత్నం చేయనతడు సాధువు అనబడును. తన గృహానికి కావలసిన సాధనాలు సంపాదించుటచే గృహస్థ సాధువు అనబడును. వైఖానసుడు అరణ్యాన తపస్సు చే శక్తిని సాధించుటచే అతడు సాధువు అనబడును. యోగ సాధనం వలన ప్రయత్నించి యతి సాధువు. ఈ విధంగా బ్రహ్మచారి, గృహస్థు, వైఖానసుడు, యతి వీరందరూ వారికి సంబంధించిన జీవితములందు ధర్మాన్ని సాధించిన వారొకట సాధువులు అనబడుదురు. దేవతలు కానీ, పితృదేవతలు కానీ, మునులు కానీ, మనుషులు కానీ విభిన్న ధర్మ దర్శనములు ఉండుటచే ఇది ధర్మము ఇది అధర్మము అని గ్రహించలేరు. ఇచ్చట చెప్పబడిన ధర్మాధర్మ శబ్దములు క్రియాత్మకం అనగా శృతి స్మృతులందు విధించబడిన పనులు. పవిత్రమైన కర్మ ధర్మము, అపవిత్రమైన కర్మ అధర్మం. ధాతువు ధృ ధారణార్థమున ఉపయోగించబడినది. అధారణం వలన అధర్మం అనబడ్డది. మనం కోరినట్టు దాన్ని పొందజేయనది ధర్మం. దాన్ని ఆచార్యులు బోధిస్తారు. అనిష్ట ఫలదమైన అధర్మమును గురించి కూడా ఆచార్యులు ఉపదేశిస్తారు. ఎవరు వృద్ధులో, అలుబ్ధులో, ఆత్మనిగ్రహం కలవారో, అధాంబికులో, గురుక్లేశాన్ని అనుభవించి చక్కగా విద్యాభ్యాసం చేసి ఉండిరో రుజువర్తనలో వారిని ఆచార్యులు అంటారు. ఎవరు ధర్మాన్ని స్వయంగా ఆచరించినో, ఆచారమును స్థాపన చేయనో, సర్వశాస్త్రములను పరిపూర్ణంగా అధ్యయనం చేయను అతన్ని ఆచార్యుడు అంటారు. శ్రౌతము, స్మార్తము అని ధర్మం ధర్మజ్ఞులను ద్విజులచే 2 విధాలుగా విధించబడింది. శ్రౌత ధర్మం వివాహ విధులకు, అగ్నిహోత్ర అర్చనములకు సంబంధించింది. స్మార్త ధర్మం వర్ణాశ్రమాచారాలకు, యమములకు, నియమాలకు సంబంధించింది. పూర్వ ఋషుల నుండి ధర్మం తెలుసుకున్న తర్వాత సప్తర్షులు శ్రౌత ధర్మాన్ని చెప్పిరి. రుక్కులు, యజస్సులు, సామములు శృతి బ్రహ్మకు అంగములు. ఇవి శృతికి అవయవాలు. గడిచిపోయిన మన్వంతరములందలి ఆచారాలను స్మరించి మనవు తాను రచించిన స్మృతిని ప్రవచించను. అందుకే వర్ణాశ్రమ ధర్మ విభాజకం స్మృతి ధర్మమని చెప్పబడింది. వివిధ రూపమున ఆ ధర్మమే శిష్టాచారంగా చెప్పబడుతున్నది. శేషా శబ్దమే శిష్టమని, శేషంని శిష్టంగా చెప్పుదురు. మన్వంతరాలలోని శిష్టులు ధార్మికులుగా ఇక్కడ ఉందరు. మునులు, సప్తర్షులు లోక సంతాన కారణాన ధర్మార్థం ఉండవారు. వీరు శిష్యులు అని చెప్పుతును. మనవు మొదలగువారు, నేను పూర్వం చెప్పిన వారు ఆయన శిష్యులచే ప్రతి యుగాన ధర్మం బాగానే ఆచరించబడింది. 3 వేదాలు, వ్యవసాయం, దండనీతి అనగా ధర్మ నిర్ణయం, యజ్ఞాచరణం, వివిధ వర్ణాశ్రమ ధర్మాలన్నీ శిష్టుల చేతను మనవుల చేతను మరల ఆచరించబడిన ఒకటచే అవి శాశ్వతములైన శిష్టాచారములు. దానం, సత్యం, తపం, జ్ఞానం, విద్య, యజ్ఞం, సన్యాసం, దయ ఈ 8 లక్షణాలు శిష్టాచార లక్షణాలు. శిష్టులు మనవు, సప్తర్షులు. వీరిని ఆచరించుటచే ఇవి సమస్త మన్వంతరాలలో శిష్టాచారములు అనబడినవి. ఓం శాంతి శాంతి శాంతి.